హలో మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. సో ఇదైతే బర్త్డే సెకండ్ పార్ట్ 2 అనమాట. 2 వీక్స్ పట్టింది. యాక్చువల్గా ఏమైందంటే నేను వర్క్కి వెళ్తున్నాను రెగ్యులర్గా. సో వీక్లీ 4 డేస్ 5 డేస్ వర్క్కి వెళ్ళడం వల్ల నాకు అసలు వీడియో ఎడిటింగ్ అస్సలు కుదరలేదనమాట టైము. ఇంక వర్క్కి వెళ్ళడం, ఇంటికి రావడం, పాపం చూసుకోవడం ఇదే సరిపోయింది. సో అందుకే ఇంత లేట్ అయింది. సో ఇదైతే బర్త్డే రోజు ముందు రోజు అనమాట. బర్త్డే ముందు రోజు బెలూన్స్ అంతా కూడా డెకరేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారనమాట. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు, మరుదులు వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళ హెల్ప్ లేకపోతే నేను అస్సలు చేయగలిగేదాన్ని కాదనమాట. ఈ డెకరేషన్ నాకు చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ డెకరేషన్ తోటి నేను చాలా రోజుల నుంచి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక డెకరేషన్ అనుకొని బెలూన్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకొని అన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. కాకపోతే ఆ రోజుకి అవుతుందా లేదా అనేది కొంచెం టెన్షన్. కాకపోతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అంతే ఒక తమ్ముడు హెల్ప్ చేశాడు. ఈ ఇయర్ బర్త్డేకి అంతే అనమాట. సో అదే బర్త్డేకి అలా కలిసి వచ్చేసింది. ఇంకా అసలు బర్త్డే డెకరేషన్ అదంతా కూడా మంచిగా కుదిరింది. ఇంకా ఆద్య అయితే అస్సలు ఏడిపించలేదు, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, బెలూన్స్ ఊదేటప్పుడు కానీ లేదంటే మేము నైట్ మాకు 11:30 అలా అయిందనమాట. అప్పటి వరకు కూడా మేల్కొని ఉంది, ఏడవలేదు. సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసింది. నేనైతే ఈ బెలూన్స్ డెకరేషన్ అంతా కూడా మీకు చూపించాలని ప్లాన్ చేసుకున్నాను. బట్ తెలిసిందే కదా, ఇంట్లో హడావిడి ఉంటూనే ఉంటుంది. అస్సలు కుదరలేదనమాట. కొన్ని షూట్ చేయగలిగాను, అది కూడా వేరే వాళ్ళకి చెప్పాను అనమాట తీయమని కొన్ని షార్ట్స్. సో ఇక్కడైతే ఇంకా ఇలా జాగ్రత్తగా కట్టి చెప్పటం వరకు నా బాధ్యత అనమాట. ఇంకా తర్వాత మిగతా అదంతా కూడా ఆ తమ్ముడే చేశాడు. అదంతా అరేంజ్మెంట్ చేయడము, ఆ రెయిన్బో లాగా పెట్టడము, ఆ డెకరేషన్ అదంతా నేను జస్ట్ చెప్పాను. ఇంకా మొత్తం ఆ తమ్ముడే చూసుకున్నాడు. అవును, అసలు ఎలా అనిపించింది డెకరేషన్ ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తాను. అసలు నచ్చిందా లేదా, మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా కప్ కేక్స్ అయితే చెప్పాను కదా, జస్ట్ పైన టాపర్స్ పెట్టేసి నేను కప్ కేక్స్ ఇంట్లో చేసేసి, ఆ హోల్డర్ అయితే నాకు 1 ఇయర్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను, అదే ఉంటే యూజ్ చేశాను అనమాట. ఇంకా డ్రెస్ విషయానికి వస్తే ఇది మా ఆడపడుచు పంపించింది. సో ఈ డ్రెస్సే వేశాను బర్త్డే రోజు ఈవినింగ్. ఇది నాకు బాగా నచ్చింది అనమాట కాంబినేషన్. ఇంకో 2 డ్రెస్సులు ఉన్నాయి కానీ వేసి చూశాను, ఆద్యకి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అదే అద్దాంలే అని చెప్పేసి. బట్ ఇది మంచిగా అనిపించి ఇంకా ఇది వేసాను అనమాట. వైట్ పింక్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫొటోస్కి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఈ గౌన్ అయితే ఆద్యకి వేశాను. ఫొటోస్ ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇదైతే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అనమాట, అందుకే ఇలా ముడతలుగా ఉన్నాయి. ఈ డ్రెస్ కూడా మా ఆడపడుచుతో తెప్పించాను అనమాట. చాలా బాగుంది కలర్, మస్టర్డ్ ఎల్లో. మీకు ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. నాకు అసలు బాగా నచ్చింది ఇది. మంచిగా అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చి నెక్ వర్క్ అంతా కూడా మంచిగా ఉండింది. ఫ్లోరల్ చున్నీ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ ప్లానింగ్ శారీ అని చెప్పేసి చాలా చూశాను. తర్వాత ఇంకా శారీ వద్దు, ఏమొద్దు, ఫస్ట్ బర్త్డేకి ఆల్రెడీ శారీయే కదా అని చెప్పేసి నేను సింపుల్గా డ్రెస్ వేసుకుందామని చెప్పేసి ఆ డ్రెస్ తెప్పించుకున్నాను. ఇంకా నెక్కి ఏం వేసుకునే అవసరం లేదు కాబట్టి, హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని అవి పెట్టుకున్నాను అనమాట. నెక్కి అయితే ఇంక ఈ చిన్నది స్మాల్ చైన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అనమాట. అసలు అది అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. అసలు కేక్ కట్ చేయకుండానే కేక్ తినేస్తుంది అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సెకండ్ బర్త్డేకి కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ సెకండ్ బర్త్డేకి అందరి దగ్గరికి వెళ్ళటం, అందరిని అలవాటు చేసుకోవడం, ఇదంతా బాగా అలవాటు అయ్యేసరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని చూసి ఏడవలేదు. కొంచెం దానికి నేను ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫస్ట్ ఫంక్షన్లో పనులు ఎట్లా జరుగుతున్నా పిల్లలు ఏడిస్తే మాత్రం అసలు బాగా చిరాకేస్తుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, మనకేమో ఏం పనులు అవ్వవు. పిల్లలు ఏడవకుండా ప్రశాంతంగా ఉంటే ఫంక్షన్ ఎలా జరిగినా కూడా హాయిగా వెళ్ళిపోతుంది. సో అదే నేను అనుకుంటాను. ఇంకా ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే 2 యూకేలోనే అయిపోయినాయి. థర్డ్ బర్త్డే కన్నా ఇండియాలో చేసుకుందామని అనుకుంటున్నా. మరి ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా ఆద్యకు వచ్చిన గిఫ్ట్లు అయితే చాలా మంచి గిఫ్ట్లే వచ్చినాయి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫినిటీ వచ్చి నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మెయిన్ బ్రాండ్ అనమాట ఈ పాండోరా అని. సో అది చాలా కాస్ట్లీ బ్రాండ్, బాగుంటుంది. నేను అసలు ప్రొనౌన్సియేషన్ మంచిగా చేస్తున్నానో లేదో తెలియదు. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, నచ్చినాయి నాకు. తర్వాత చిన్న క్యూట్ బొమ్మ తలబలే ఊపుతుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాడీ బటర్స్ ఇలాంటివన్నీ గిఫ్ట్లు వచ్చినాయి. ఇదైతే కారు గేమ్ అనమాట.
అది కూడా బాగుంది. ఇదేమో ఐస్ క్రీమ్ బండి, మంచిగా ఐస్ క్రీమ్ కార్ట్ అంటాం కదా అట్లాంటిది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఐస్ క్రీమ్ పెట్టుకొని తినుకుంటా మాకు ఇస్తా అలా చేసింది. ఇంకా ఇదొకటైతే ఫోటో ఫ్రేమ్, ఇది కబోర్డ్లో పెడితే పగిలిపోయింది. అసలు నాకు చాలా బాధేసింది. మేము ఫస్ట్ ఫ్రేమ్ అనమాట, మా ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ ఫ్రేమ్ ఆద్యది. అది కొంచెం పగిలేసరికి కొంచెం బాధేసింది. ఇంకా తర్వాత ఈ డ్రెస్సులు వచ్చినాయి. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఇక్కడ డ్రెస్సులన్నీ ఇలానే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, బట్ వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. కాస్ట్లీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఇంకా అంటే సింపుల్గా ఉన్నా కూడా ఒక్కొక్కటి 2000 3000 అట్లా ఎక్కువ ఉంటాయి. బట్ వేస్తే మాత్రం చాలా బాగుంటాయి. నేను ఒకటి ఫ్రాక్ వేసి చూపించాను ఆద్యకి, చూడండి. సో అదొకటి, ప్లస్ ఈ జీన్స్ ఫ్రాక్ ఒకటి వచ్చింది, ఇంకొకటి ఈ బ్లాక్ది ఒకటి వచ్చింది అనమాట. నాకు ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మేము ఎక్కువ మందిని ఏమి ఇన్వైట్ చేయలేదు, జస్ట్ తెలిసిన వాళ్ళ వరకు ఒక 20 మెంబర్స్ అలానే ఉన్నారు. ఈ ఫ్రాక్ అయితే ఇది మీరు చూసారు కదా, బర్త్డే రోజు చూపించాను ఫస్ట్ వ్లాగ్లో. ఇది మార్నింగ్ వేసాను అనమాట. మా అక్క క్లాత్ తీసుకుని తనే కుట్టి పంపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆద్య కూడా చాలా సెట్ అయింది. రెడ్ ఫ్లవర్స్ అలాగే వైట్ కాంబినేషన్, సేమ్ అలాంటిదే ఇది గిఫ్ట్ వచ్చింది అనమాట. ఈ ఫ్రాక్ మంచి బ్రాండెడ్ ఫ్రాక్ అనమాట. ఇది రివర్ ఐలాండ్ అని. సో నాకు తెలిసి ఇది 2000 ఏమో పడింది ఫ్రాక్. ఇది ఆద్యకి వేస్తే అంత క్యూట్గా ఉందో, అసలు చాలా బాగా నచ్చింది నాకు. క్లాత్ కానీ ఆ ఫ్రాక్ కానీ మెటీరియల్ అసలు అంతా సూపర్ ఉంది. శ్రావణ శుక్రవారం రోజు వేస్తే పసుపు పూసింది, కాళ్ళకి పసుపు పూస్తే అదంతా కూడా గౌన్కి అయింది చూడండి. ఇదైతే ఇంకొక గిఫ్ట్ అనమాట, గిటారు. మైక్ వచ్చింది కదా, మంచిగా అది మైక్ కూడా పని చేస్తుంది. ఇంకా అది మెడలో వేసుకొని ఆ మైక్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇదైతే శ్రావణ శుక్రవారం రోజు గణేష్ చతుర్థి రోజు వేశాను. చాలా బాగుంది ఆ గౌన్ కూడా. ఇది బర్త్డే రోజే రాఖీ అనమాట. ఆ రోజే అందరికీ రాఖీలు కట్టాను. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట రాఖీ ఇట్లా మంచిగా నీట్గా అందరికీ కట్టడము. అందరిని ఒకేసారి కూర్చోబెట్టి వరసబెట్టి అందరికి గట్టి పడేసాను అనమాట. 10 మెంబర్స్గా 9 మెంబర్స్గా కట్టాను. ఫస్ట్ టైం అసలు నేను ఇంతవరకు ఎవ్వరికి కట్టలేదు. సో ఓన్ బ్రదర్స్ లేకపోవడం వల్లనో ఏమో చిన్నప్పుడు కట్టేదాన్ని, కానీ ఇంక అసలు తర్వాత మానేశాను అనమాట కట్టడం. ఇదే ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ మంచిగా రాఖీ సెలబ్రేషన్స్ అయినాయి. ఈ ఇయర్ అయితే నేను మా హస్బెండ్కి రాఖీ కట్టేది కూడా చూసాను అనమాట. ఇక్కడ ఒక చెల్లి పరిచయం అయింది. సో తను రాఖీ కడుతుంటే కూడా చూశాను. నేను ఇంతవరకు వాళ్ళ చెల్లితో రాఖీ కట్టించుకునేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట చూడటం. మా హస్బెండ్కి కూడా ఆయనకి ఫస్ట్ టైం రాఖీ కట్టడం చూస్తున్నాను నేను. రాఖీ కట్టడం ట్రెడిషనల్. హారతి ఏం చేయొద్దు, సైలెంట్ కూర్చోండి అంతే. హారతి ఇస్తారు అంతే. బొట్టు పెట్టినా బొట్టు. ఓకే, నెక్స్ట్ రాఖీ వీడియో ఉందా తమ్ముడు దాంట్లో? ఇందాక కూడా తీసారా అయితే? సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.